అనే వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతి సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపామయుడ దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నైనా ప్రభా. గడిచిన పునరుద్ధాన నుంచి పునరుద్ధాన దిన వరకు నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రం చేసినందుకు నీకు వందనములు, నీకు స్తోత్రాలు నైనా ప్రభా. మమ్మల్ని ప్రభా సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు మరొకసారి వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను వినిచిన వారిని చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యెషయా 11 మొదటి నుంచి కొన్ని వచనాలు ఇలాగూ రాయబడి ఉంది. యెషయా యొద్ద నుండి చిగురు పుట్టెను, వారి వేరు నుండి ఆకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆత్మ ఆలోచనలు బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఏంటది? యెషయా యొద్ద నుండి ఏమి పుట్టును? చిగురు పుట్టును, వాని వేరుల నుండి ఆకురము ఎదిగి ఫలించును. అంటే మనము ఒక చిన్న ఉదాహరణకి ఒక మామిడి చెట్టు పాతామనుకోండి, అది ఏం చేస్తుంది? అది పెరిగి ఫలించి దాని కాయలు కాస్తూ ఉంటుంది. అలాగే మనము యెషయా యొద్ద నుండి కూడా చిగురు పుట్టునని అంటున్నాడు. అది ఏమి చిగురు అయి ఉంటుంది? మామిడి చెట్లు చిగురు అంటారా, లేకపోతే వాక్యం అనే చిగురు అంటారా? ఇది వాక్యం అనే చిగురు పుట్టి అది ఫలించి దాన్ని ఆత్మ విజ్ఞానము గల ఆత్మ జ్ఞానము వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచనలను బలమును ఆధారమగు ఆత్మ. తెలివి యెహోవా ఎడల భయభక్తులను పుట్టించును. తెలివి ఎవరి వల్ల పుట్టించును? యెహోవా ఎడల తెలివి పుట్టించును. ఆయన యెహోవా ఎడల భయభక్తులకు పుట్టించును. ఆత్మ అతని మీద నిలుచును. ఎవరి మీద నిలుచును? జ్ఞానము గలవారి మీద. ఆత్మ జ్ఞానం వివేకములకు ఆధారమగును ఆత్మ ఆధారమగును. తెలివి యెహోవా ఎడలనే ఉండును, భయభక్తుల ఎడల పుట్టించును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఎలా ఉన్నది? యెహోవా భయము ఆయనకి వింపైన సువాసనగా ఉండి ఉన్నది. మనకైతే ఎలా ఉన్నది? మనమైతే ఎలా ఉంటున్నాము? ఒక్కసారి గ్రహించుకుంటున్నామా? మనము ఎలా ఉంటున్నామో ఏంటది అనేది ఒక్కసారి మనము గ్రహించుకోవాలి. దేవుని ఎడల మనము చిగురించే వారిగా ఉంటున్నామా, లేకపోతే ఎండిపోయిన చెట్టు వల్లే ఉంటున్నామా? మనం ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ఎప్పుడైనాను మనము దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉంటున్నామో, ఎంత వినయమును కలిగి ఉంటున్నామని ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒకవేళ ఇంతవరకు పరిశీలన చేసుకోలేదేమో, ఇక మీదటైనా యెహోవా యందు ఎంత భయమును కలిగి ఉంటున్నాము, భక్తిని కలిగి ఉంటున్నాము అనేది ఇక మీదటనైనా మనము పరీక్షించుకోవాలి. మనము లేచిన దగ్గర నుంచి అనేకమైన పాపములు మాట్లాడుతున్నాము, అనేకమైన పాపమైన దృష్టిలు చూస్తున్నాము, అనేకమైన వారి మీద అబద్ధములు పలుకుచున్నాము. ఇవన్నీ కూడా మన హృదయాన్ని తుంచివేసేస్తుంది తప్ప కానీ దేవునిలో ఎదగటానికి అది ఒక ప్రయోజనకరమైనది కాదు. అది ఎవరికి కూడా ఉపయోగమైనది అయితే అంతకన్నా కాదు. కానీ మనం యెషయా యొద్ద నుండి చిగురు పుట్టునని అంటున్నాడు. అది మన హృదయంలోనూ కూడా ఆ చిగురు పుట్టాలి. యెషయా యొద్ద నుంచే కదా, అది మన హృదయంలో నుంచి చిగురు పుట్టి దాని నుంచి ఆత్మ విషయమై మనం జ్ఞానమును కలిగి ఉండాలి, తెలివిని కలిగి ఉండాలి, దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. మనం ఆయనకి యెహోవా భయము ఎలా ఉండును? ఇంపైన సువాసన వలె ఉండును. అది కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దానిని బట్టి విమర్శన చేయడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును. తన వాగ్దానము చేత లోకమును కొట్టును. తన పెదవులు ఉరి చేత దుష్టులను చంపును. ఎలా ఉన్నది? యెహోవా భయము ఎలాగున్నది? కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినిన దాన్ని బట్టి విమర్శన చేయడం అన్నాడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును అన్నాడు. భూనివాసులకు దీనులైన వారందరికీ కూడా యథార్థముగాను చేయి వారందరికీ కూడా ఏమన్నా లోకంలో కొట్టిన తన పెదవులు ఉరి చేత దుష్టులను చంపునన్నాడు. ఎలా? మన పెదవుల చేత దుష్టులను చంపును అని అంటున్నాడు. అంటే మనం వాక్యం ఉన్న దుష్టుల ఆలోచన చొప్పున నడవవద్దు, పాపుల మార్గమున నిలువకు, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండవద్దు అని అన్నాడు. ఈ వాక్యము చదువుతాము, మనకి కంటత పడుతున్నాము, కానీ ఆ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నామా మనము? లేదు కదా.
అలా కాకుండా నేను భూనివాసులైన దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయవద్దు. తన వాగ్దానము చేత లోకములో కొట్టుకుని లోకమును కొట్టును. తన పెదవుల ఉరి చేత దుష్టులను చంపును. అంటే లోకములో వారి పెదవుల చేత ఉరిని కొట్టునని అంటున్నాడు. వాగ్దానము చేత లోకములో కొట్టునని అంటున్నాడు. పెదవుల ఉరి చేత దుష్టులను చంపునని అంటున్నాడు. మనము చంపే స్థితిలో ఉన్నామా, లేకపోతే చనిపోయే స్థితిలో ఉన్నామా? చాలామంది అంటారు, నేను బోధ చేయను కానీ వినే గుంపులో ఉంటాను, నేను చెప్పేవారు గుంపులో ఉన్నాను. కానీ దేవుడి నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనము తీర్పు తీర్చినప్పుడు నేను తీర్పు తీర్చను, లేకపోతే నేను తీర్పు తీర్చేవారి దగ్గర కాదు, నేను తీర్పు తీర్చేవారి దగ్గరే ఉంటాను. అంతేగాని తీర్చుకునే వారి దగ్గరే నేను ఉండనంటే కుదరదు కదా. దేవుడు ఏది నిర్ణయిస్తే అదే జరుగుతుంది. మనం అనుకున్నది ఒకటి, దేవుడి నిర్ణయం ఒకటి అవుతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే తీర్పు తీర్చేవారి దగ్గర కాకుండా తీర్పు తీర్చబడే వారి మధ్యలో ఉండాలని అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటాడే, నా కుమార్తె నువ్వు అక్కడ కాదు ఇక్కడ ఉండాలని దేవుడు నిర్ణయిస్తాడు. దేవుని నిర్ణయమును బట్టి వెళ్తా తప్ప కానీ నీవు నేను అనుకున్నది ఎంత మాత్రమును కూడా జరగదు. అది దేవుడు లేకపోకుండా మనం రాలేదు. దేవుని సృష్టి లేకోకుండా ఏది కూడా లేదు. దేవుడు ఏ నిమిషాన్ని ఏమి జరగాలో దేవునికి తెలుసు. మన ప్రభువైన యేసుక్రీస్తుకి ముందే తెలుసు. యెహోవా దేవునికి ఎప్పుడు ఏమి చేయాలో తెలుసు. అది ముందే రాసిపెట్టి ఉంచుతారు. కానీ దానిని బట్టి మనము నడుస్తాము. అతడి నడుమునకు నీతియు అతని తోట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. ఎలా ఉన్నది? అతని నడుమునకు నీతియు అతని తోటలకు సత్యమును నడికట్టుగా ఉన్నది. అంటే మనము నీతి ఎలా ఉండాలి? మన నడుమునకు కట్టుకునే దానిగా ఉండాలి. సత్యము ఎలా ఉన్నది? నడికట్టుగా ఉండాలి. నీతి మనము నడువుని కట్టుకోవడం, నడికట్లు మనకి నడిచే విధముగా ఉండాలని అంటున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నాము? ఎప్పుడైనా సరే ఒక్కసారైనా ఆలోచించుకున్నామా? మనం ఎవరి మధ్య ఉన్నాము? తోడేళ్ళ మధ్యనే ఉన్నామా, లేకపోతే గొర్రె పిల్లల యొద్ద ఉన్నామా? మనము తోడేళ్ళు గొర్రె పిల్లల యొద్ద వాసము చేయువానును, చిరుత పులులు మేక పిల్లల యొద్ద పట్టుకునుచు, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడా కొనగా బాలుడు వాటిని తోలును. ఆవులును ఎలుగులును కూడివేయుము. వాటి పిల్లలు ఒక్కొక్క చోటనే పండుకునెను. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కూర్చు పిల్లలు నాగుపాములు పుట్ట యొద్ద ఎట్లా ఉండునో, మీడి నాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్లలు తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతము ఎదుట ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండియుండునట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండును. యెషయా వేరు చిగురునొద్ద నుండి జనులు విచారణ చేయుదురు. ఆయన మిశ్రమ స్థలము ప్రభావము గలదు. ఎలా ఉన్నది? యెషయా చిగురు జనులు విచారమును చేయుదురు. ఆయన మిశ్రమించు స్థలము ప్రభావము గలదను. అంటే యెషయా యొద్ద నుండి చిగురు పుట్టినప్పుడు మనం ఎలా ఉండాలి? ఫలించేవారుగా ఉండాలి. దేవుని వాక్యంలో మనము నిలకడగలిగి ఉండాలి. దేవుని వాక్యంలో మనం స్థిరత్వమును కలిగి ఉండాలి. మనం గొర్రె పిల్లల యొద్ద నుండి చిరుత పులుల యొద్దను మేక పిల్లల యొద్దను మనము ఉన్నాము. అప్పుడు కొదమ సింహములను కోడేళ్లను కూడా బాలుడు వాటిని తోలును. కానీ మనకి పాఠాల్లో ఉంటుంది కదండి, నానా పులి అని. అలాగే నానా పులి అని పొలంలో నుండి వారు పనిచేసుకుంటున్నప్పుడు పులి నానా పులి అని అంటే పులి రాదు, కానీ వాళ్ళు పని మానేసుకుని వస్తారు. అలాగే 3 సార్లు 4 సార్లు చేస్తే నిజంగానే పులి వచ్చినప్పుడు నమ్మారంటారా? నమ్మలేదు కదా. అలాగే నానా పులి అని అబద్ధం చెప్తే అది ఏమైపోయాను? అది వచ్చింది మేకపిల్లని ఎత్తుకుపోయింది. అలాగే మనము అబద్ధములు కానీ అనేకమైన మోసం కానీ చేస్తే ఇలాగే ఉంటుంది. నిజంగా జరిగినప్పుడు ఎవరును కూడా నమ్మరు. అలాగే బాలుడు కూడా అలాగే పరిహాసించాడు కాబట్టి నిజంగా వచ్చినది తీసుకువెళ్ళిపోయింది మేకపిల్లని. కానీ అప్పుడు ఎవరో రాలేదు. పులి రాకముందైతే వచ్చి అందరూ కూడా చూసి వెళ్ళిపోయారు. వీడు పిల్లోడు కదా ఇలాగే ఆటలాడుతున్నాడని. పులి వచ్చినప్పుడు ఎవరును కూడా నమ్మలేదు. అలాగే మనము కూడా ఎవరి దగ్గర అయినా మోసం చేసిన అబద్ధాలు చెప్పినా అలాగే ఉంటుంది. నిజం చెప్పినప్పుడు ఎవరో నమ్మరు. మోసం చెప్పినప్పుడు నమ్ముతూ ఉంటారు. అబద్ధపు మాటలు కానీ మోసపు మాటలు కానీ మాట్లాడినప్పుడు నమ్ముతారు. అది అబద్ధమని తెలిసిన తర్వాత నిజం చెప్పినప్పుడు మనిషిని ఎవరు కూడా నమ్మరు. మనం ఒకసారి నమ్మకాన్ని కోల్పోయామనుకో, అది బ్రతికినా ఒకటే, చనిపోయినా ఒకటే.
కానీ ఎప్పుడును కూడా మనము కోల్పోకూడదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. స్తుతి 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 స్తుతి. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నాయన ప్రభా, నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రం చేసినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించిన నాయన ప్రభా. ధనికులనేమి భేదలనేమి అడుగుచున్నాను నాయన ప్రభా. ఆయన బస్సులో వెలిచినట్టు, రైల్లో వెలిచి, హెలికాప్టర్, ట్యాక్సీలు, ఆటోలో వచ్చి వారి గృహాలకు సురక్షితంగా చేర్చినాను ప్రభా. పక్షవాతంతో బాధపడుతున్న వారు లేవనెత్తినాను ప్రభా. క్యాన్సర్తో బాధపడుతున్న ప్రభా స్వస్థపరిచినాను ప్రభా. యాక్సిడెంట్ అయిన ప్రభా వారిని కూడా స్వస్థపరిచినాను ప్రభా. అనేకమైన గాయములతో ఉన్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరిచినాను ప్రభా. అనాథ బిడ్డలను దీవించినాను ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించినాను ప్రభా. నడు వయసులో ఉన్నవారిని దీవించినాను ప్రభా. విధవరాలు బిడ్డలను దీవిస్తానన్నావు ప్రభా. విధవరాలను ఆశీర్వదిస్తానన్నావు నాయన ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. యవనస్తులు ప్రభా తమ నడతను శుద్ధిని చేసుకునేటకు సహాయం చేయ ప్రభా. నీ వాక్యం చేత ప్రభా వారి నడతను శుద్ధి చేసుకునే భాగ్యము దయచే ప్రభా. యవనస్తులు యవనరాలు కూడా దీవించినైనా ప్రభా. బాలికల్ని బాలింతల్ని కూడా దీవించినైనా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానముని దయచే ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించినాను ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు ప్రభుత్వంలో ఉండేటకు సహాయం చేయ ప్రభా. మమ్మల్ని పరిపాలించుచున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభు. ఇతర దేశాల్లో పని చేసుకుని చుండగా శక్తిని బలమును దయచే ప్రభు. ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభు. వారందరినీ ప్రభు సఫలతను దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నేను ప్రభు ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభు. వారి ప్రయాణాలు తోడనేడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. వెలుచున్న వారిని వచ్చుచున్న వారిని కూడా ప్రభా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేటప్పుడు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు తెలిసిన వారే కానీ తెలియని వారిని కానీ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వినుట ద్వారా విశ్వాసము కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైన ఆత్మలను రక్షించే ధన్యతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అనేకమైన వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. మీటింగ్స్ జరుగుతున్నాయి ప్రభా. వారందరినీ ప్రభా సఫలతను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు భూమి నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. వినిచున్న వారికి చూచుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.